ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 9వ తేదీ అనగా ఆదివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈరోజు ఒకదాని తర్వాత ఒకటి శుభవార్తలను వింటారు. పాత జ్ఞాపకాలను రిఫ్రెష్ చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీ వినయాన్ని ప్రజలు మెచ్చుకుంటారు. పనుల నిమిత్తమై బయటకు వెళ్లేటందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటారు. ఈ రాశి వారు ఎటువంటి తప్పులను కూడా పునరావృతం చేయకుండా ఉండాలి. ఎటువంటి ఫోన్ కాల్స్ వచ్చినా కూడా పట్టించుకోకండి. బయటి వ్యక్తులను మీ వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకొనివ్వకండి. ఇతర పనులతో పాటు మీ వ్యక్తిగత పనులు కూడా సజావుగా పరిష్కరించబడతాయి. ఈరోజు ఖర్చులు తగ్గించుకోవటానికి ప్రణాళికను వేసుకోండి. వృధా ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మితిమీరిన ఆత్మవిశ్వాసం వలన పనులు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో సంతోషం మరియు ప్రేమ జీవితంలో ఉన్నవారికి ప్రేమ జీవితం మాధుర్యంగా ఉంటుంది. ఇంట్లోని పెద్దల ఆశీస్సులు మీకు ఆయువు పట్టులాగా పనిచేస్తాయి. ఎవరైనా బంధువుల వివాహానికి హాజరయ్యేటందుకు మీరు ఈరోజు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపార తరగతి వారు వ్యాపారంలో కొన్ని ఆధునిక నమూనాలను జోడించడం ద్వారా కావలసిన వృద్ధిని పొందుతారు. అయితే చిన్న చిన్న ప్రాజెక్టులపై ఎక్కువ శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. మీ బిజీ రొటీన్లో కూడా మీరు కొంత సమయాన్ని కేటాయించి ఆరోగ్యం మరియు ఫిట్నెస్ కోసం పనిచేయడం అవసరమని గుర్తుంచుకోండి. ఈ రోజు మీ ఆరోగ్యం మీకు కొంత ఆందోళనకరంగా అనిపిస్తుంది. సోమరితనాన్ని విడిచిపెట్టండి. ఆస్తులు పెట్టుబడిగా పెట్టేవారు ఈ రోజు తమ అనుభవాన్ని మరొకరితో పంచుకుంటారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం వలన పనులు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో ఏదో ఒక విషయంలో గొడవల కారణంగా మనసు కలత చెందుతుంది. వాతావరణ కార్యకలాపాలు మీకు అనుకూలంగా ఉండవు. అయినా కూడా మీరు మీ ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతారు. పూర్తి అంకిత భావంతో కొనసాగుతారు. ఈ రాశివారు ఈ రోజు వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపే సమయంలో మనసులోకి ఇతర ఆలోచనలను రానివ్వకండి. జాగ్రత్తగా ఉండండి. వృధా ఖర్చులు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కోణంగా జాగ్రత్త పడండి. ఈ రోజు ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఏవైనా ఎలక్ట్రానిక్ ఉపకరణాల ద్వారా కరెంటు షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి. అనగా ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమైనా పాడయి కరెంటు షాక్ తగిలే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా స్విచ్ బోర్డుల దగ్గర త్వరగా ధనికులం అవ్వాలి అనే ఆలోచనలతో ప్లాన్లతో జాగ్రత్తగా ఉండాలి. మీ పనులకై మీరు సమయాన్ని వెచ్చించండి. అదేవిధంగా కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి ప్రయత్నించండి. ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటప్పుడు తప్పకుండా నిపుణుల సలహాను తీసుకోవాలి. తొందరపడితే సమస్యలు తప్పవు. అనేక కొత్త అవకాశాలు ఈ రోజు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. జీవిత భాగస్వామి నుండి మరియు కుటుంబ సభ్యుల నుండి మద్దతు మరియు సలహాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రేమ సంబంధాలలో మానసిక సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ రోజు నూనెతో కూడిన ఆహారాన్ని తినడం మీకు హానికరంగా ఉంటుంది. అదేవిధంగా తలనొప్పి లేదా మైగ్రేన్ సమస్యల కారణంగా మీ రోజువారీ దినచర్య దెబ్బతినొచ్చు. కాబట్టి బయటి ఆహారాలకి చాలా వరకు దూరంగా ఉండండి. వ్యాపార కార్యకలాపాలలో హెచ్చుతగ్గులైతే ఉంటాయి. అయితే సంయమనంతో మరియు సహనంతో మీరు వ్యవస్థను సరిగ్గా ఉంచుకోగలరు. దిగుమతి ఎగుమతి పనులలో మరియు ఆర్థిక సంబంధిత పనులలో సోమరితనం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. ఏవైనా మీ కుటుంబ విషయాలకు సంబంధించి మీ దగ్గర బంధువులతో వాగ్వాదం లాంటిది ఉండవచ్చు. అయితే మీ వ్యక్తిగత విషయాల్లో ఎవరిని జోక్యం చేసుకొనివ్వకండి. మీడియా సంబంధిత రంగంలో ఉన్నవారు మీ పనులపై మీరు పూర్తి శ్రద్ధను పెట్టాల్సి ఉంటుంది. ఇతర పనులతో పాటు మీ వ్యక్తిగత పనులు కూడా సజావుగానే పరిష్కరించబడతాయి. ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడినా మీరు పట్టించుకోకండి. ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పనిచేసేవారు ప్రతి అడుగును ఆలోచనాత్మకంగా వేయాలి మరియు తొందరపాటు నిర్ణయాలను తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు కార్యాలయంలో మీ పనితో మీరు సంతృప్తి చెందలేరు. పైగా మరింత పని ఒత్తిడి కూడా ఉంటుంది. ఎందుకంటే పనిని రేపటికి వాయిదా వేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీకు పని ఎక్కువైపోతుంది. అందుకని ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకునేటందుకై ప్రయత్నించాలి. ఈ రోజు వాతావరణంలో హెచ్చరికలు ఉండవచ్చు. ఈ రోజు కొంతమంది వృషభ రాశి వారికి ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. వ్యాపారస్తులు ఈ రోజు చిన్న చిన్న ప్రాజెక్టులపై ఎక్కువ శ్రద్ధను పెట్టాలి. మరొక నగరానికి వెళ్లడం అనేది ఉత్సాహంగా ఉంటుంది. ఈ రోజు అనుకూలమైన రోజుగా ఉంది మరియు ఈ రోజు ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. మీ ఆదాయం పెరిగే కొద్దీ మీ మనసు ఆనందంగా ఉంటుంది.
వ్యాపారవేత్తలు ఏదైనా ఆర్డర్ తీసుకోవాలి అని అనుకుంటే దానికి ముందు దర్యాప్తు బాగా చేయాల్సి ఉంటుంది. ఈ రోజు వృషభ రాశి వారు తమ అలంకరణ శైలితో అందరినీ ఆకర్షిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా పని పెరుగుతుంది. అదేవిధంగా మీ పై అధికారులు మీకు కొన్ని బాధ్యతలను అప్పగిస్తారు. మీ ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే అవి కూడా ఈరోజు పూర్తవుతాయి. మొత్తానికి ఈ రోజు అయితే అనుకూలంగానే ఉంది. వీలైతే ఈ రోజు ఈ రాశివారు పసుపు రంగు వస్త్రాలను వేసుకునేటందుకే ప్రయత్నం చేయండి. ఇవ్వండి ఇవాళ వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.